Hello students, welcome to Career Care, number one institution for all competitive examinations. ఇవాల్టి సెషన్లో మనం విల్ బి డీలింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, బీట్ ఎస్ఎస్సి, బీట్ రైల్వే, బీట్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. మీకు ప్రతిదానికి ఉపయోగపడే ఒక జనరల్ టాపిక్ని మనం స్టాటిక్ జీకేలో డిస్కస్ చేద్దాం. అండ్ దాట్ విల్ బి నథింగ్ బట్ అవర్ నేషనల్ పార్క్స్. సో హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ, దాంతోపాటుగా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, అండ్ ఒక్కొక్క నేషనల్ పార్క్లో కొన్ని డిఫరెంట్ యునిక్ స్పీషీస్ ఉంటాయి, యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు. సో వాటికి సంబంధించి నా డీటెయిల్స్ మనం ఈ పర్టికులర్ టాపిక్లో డిస్కస్ చేద్దాం, రైట్? సో లెట్ us మూవ్ ఇన్ టు అవర్ టాపిక్. So there are actually 105 existing national parks in the country, covering an area of approximately 40,000 kilometers square. So దాదాపుగా ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ అయితే 105 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. అండ్ ఇవి మొత్తం కలిపి మనకి అరౌండ్ 40,564 కిలోమీటర్స్ స్క్వేర్ ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి, విచ్ ఈస్ ఈక్వల్ టు 1.23% ఆఫ్ ద జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, రైట్? సో డిసెంబర్ 2019 గణాంకాల ప్రకారం, సో 1.29% ఆఫ్ ద ఏరియా ఇన్ అవర్ కంట్రీ, జియోగ్రఫికల్ area in our country, is occupied by the national parks. So these national parks in India are IUCN category 2 protected areas. So IUCN అంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఇది మనకి స్విట్జర్లాండ్లో గ్లాండ్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుందండి. సో విల్ బీ హ్యావింగ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IUCN ఇన్ దట్ పర్టికులర్ ఏరియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1948. సో 1948లోని ఎస్టాబ్లిష్ అయింది అనమాట ఇది మనకి, రైట్? సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ స్విట్జర్లాండ్ అండ్ ఎన్ ఏరియా కాల్డ్ గ్లాండ్. ఇదేంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకి బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ ఫారెస్ట్ కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ వీటిని నోటిఫై చేస్తూ ఉంటుందన్నమాట. సో అందులో కేటగిరీ 2 అంటే మనకి నేషనల్ పార్క్స్ వస్తాయండి. అందులోనే కేటగిరీ 1 అనుకోండి, విల్ బి గెట్టింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం, రైట్? సో అదనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1936. మనకి 1936లో మొట్టమొదటి జాతీయ పార్క్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. అండ్ దాని పేరు హెయిలీ నేషనల్ పార్క్. అదే లేటర్ ఇట్ టర్న్ టు దిస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఉత్తరాఖండ్, రైట్? సో మనకి ఇండియాలోని ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే సార్, 1936లో స్టార్ట్ చేసిన హెయిలీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లోని. సో దాన్నే మనం ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటున్నాం, రైట్? అండ్ రీసెంట్లీ మనం చూసాం కూడా లాస్ట్ ఇయర్. సో నరేంద్ర మోడీ అండ్ బేర్ గ్రిల్స్ రిలేటెడ్ టు దట్ డిస్కవరీ ఛానల్, దే వెంట్ దేర్ ఓవర్, రైట్? అది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ బెంగాల్ టైగర్, రైట్? Later in the year 1972, India enacted the Wildlife Protection Act to safeguard the habitats of conservation resilient species. సో మనకి 1972లో సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇందిరాగాంధీ గారి టైంలో పాస్ అయింది. సో దాని ద్వారా మనం ఈ వైల్డ్ లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి, అవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో పొందుపరిచారనమాట. సో దాని తర్వాత సంవత్సరం 1973లో ప్రాజెక్ట్ టైగర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇండియాలో, బికాస్ ఇండియా ఈస్ నోన్ ఫర్ ద టైగర్ పాపులేషన్, రైట్? పర్టికులర్లీ ద బెంగాల్ టైగర్, పెంథెరా టిగ్రీస్ అంటున్నాం. సో ద రాయల్ బెంగాల్ టైగర్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ, right? So now let us move into those 105 national parks which are present in different states and union territories, right? So starting with Andaman and Nicobar Islands. In Andaman and Nicobar Islands we'll be having the Saddle Peak National Park. So Saddle Peak is the highest peak in Andaman and Nicobar Islands with a total height of 732 meters. So 732 meters height lo untadi manaki Saddle Peak National Park andi. So this will be the entrance for that Saddle Peak National Park. That's the highest peak in Andaman and Nicobar Islands. And then we'll be having Jhansi Rani Marine National Park. So Jhansi Rani Marine National Park, you can have a look over here. So beautiful Marine National Park, that will be Jhansi Rani. And then Mahatma Gandhi Marine National Park, and also known as Vandoor National Park. Danne manam Vandoor National Park antunnam. So here you are having that Mahatma Gandhi National Park. And then we'll be having Campbell National Park, Campbell National Park. And then Mount Harriet National Park, Galathea Bay National Park. Right, so you can see have Mount Harriet National Park entrance over there, and Galathea Bay National Park, it is again another marine national park. And then we'll be having the Button Islands, so North, Middle and South Button Islands. For example, andi manaki Andaman Nicobar Islands lo this is North Andaman Island, Middle Andaman Island, South Andaman Island, and then we'll have a Little Andaman, and then we'll be having the Car Nicobar, right? So ఇది నికోబార్ అన్నమాట, రైట్? అండ్ దిస్ ఇస్ గ్రేట్ నికోబార్. సో ఇక్కడ మనకి మిడిల్ అండ్ మనకి పక్కన మిడిల్కి సౌత్కి మధ్యలోని విల్ బీ హ్యావింగ్ దిస్ 3 సో నార్త్ బటన్, మిడిల్ బటన్ అండ్ సౌత్ బటన్ ఐలాండ్స్ అంటున్నాం. సో అలానే మనకి నార్త్ అండమాన్ ఐలాండ్కి దగ్గరలోనే విల్ బీ హ్యావింగ్ దిస్ నార్కొండం ఐలాండ్
అండ్ మిడిల్ అండమాన్ ఐలాండ్కి దగ్గరలోని బ్యారన్ ఐలాండ్ ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి. సో ఇక్కడ ఈ పర్టికులర్ గ్రూప్లో ఉన్న ఐలాండ్స్ని మనం బటన్ ఐలాండ్స్ అంటాం అనమాట. సో నార్త్ బటన్, మిడిల్ బటన్ అండ్ సౌత్ బటన్ ఐలాండ్స్, రైట్. సో జస్ట్ రిమెంబర్ ద బటన్ ఐలాండ్స్ అండ్ దెన్ విల్ బీ హ్యావింగ్ సాడిల్ పీక్, ఝాన్సీ రాణి, Mahatma Gandhi, Campbell, Harriet, and Galathea. So all these are the national parks which are present in the state in the Union Territory of Andaman and Nicobar Islands. సో ఇక్కడ చిన్న షార్ట్ కట్ లా గుర్తుపెట్టుకోండి. సో సాడ్ గా ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయిని మహాత్మా గాంధీ గారు క్యాంప్ కి తీసుకెళ్దామని హ్యారియట్ అండ్ జస్ట్ రిమెంబర్ హార్లీ డేవిడ్సన్. సో హ్యారియట్ నేషనల్ పార్క్. సో అలా గాల్లో తేలుకుంటూ దే వెంట్ టు ద బటన్ ఐలాండ్స్, ద నార్త్, మిడిల్ అండ్ సౌత్ బటన్ ఐలాండ్స్ నేషనల్ పార్క్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. And then let's move to our state, Andhra Pradesh. So here you are having Sri Venkateshwara National Park. So this is that beautiful Sri Venkateshwara National Park, and we'll be having that in Tirupati. So Tirupati lo untundandi manaki, Chittoor district antunnam. And then we'll be having Papi Kondalu National Park. Papi Kondalu National Park is a very very beautiful national park which is present in the Godavari districts of Andhra Pradesh. Right, so on the banks of river Godavari, we'll be having this Papikondalu National Park and Rajiv Gandhi National Park. So this is the entrance for that Rajiv Gandhi National Park, a small national park which is present in the Kadapa district at a place called Produttur. So Kadapa district Produttur దగ్గర మనకి ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద 3 నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ప్రెజెంట్, విచ్ ఆర్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 3 నేషనల్ పార్క్స్ అన్నమాట ఇవి, రైట్. సో నెక్స్ట్ విల్ మూవ్ టు అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ వీఆర్ హ్యావింగ్ 2 నేషనల్ పార్క్స్ అండి. సో one will be the Mauling National Park and the other one will be the Namdapha National Park. So Mauling as well as the Namdapha National Park. So this will be that Mauling National Park and this will be the entrance to that Namdapha National Park. Right. So just remember Mauling and Namdapha. So Arunachal Pradesh anagane just try to remember something related to Lord Shiva. సో శివాలయానికి వెళ్ళి మనం ఒక శివలింగానికి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకున్న తర్వాత తలపైన నామాలు పెట్టుకుంటాం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బికాస్ అరుణాచలేశ్వరుడు అన్న అరుణాచలం ఇది రిలేటెడ్ టు లార్డ్ శివ. సో అరుణాచల్ ప్రదేశ్ అనగానే జస్ట్ ట్రై టు రిమెంబర్ లార్డ్ శివ. సో మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ నామ్దఫా నేషనల్ పార్క్. సో దీస్ ఆర్ ద 2 నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. Right, and coming to Assam, it's a very beautiful state, Assam. We're having Kaziranga National Park, which is a very large national park on the banks of river Brahmaputra, and this will be hosting 2/3 of the world's one-horned rhinoceros and is a UNESCO World Heritage Site. So ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దాంతో పాటుగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న one-horned rhinoceros లో 2/3 of the rhinoceros, right, approximately 75% of the rhinoceros across the world are related to this state of related to this national park of Kaziranga. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మపుత్ర నదికి సివియర్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయండి. సో హండ్రెడ్స్ ఆఫ్ యానిమల్స్ విల్ బి డైయింగ్ డ్యూ టు దోస్ సివియర్ ఫ్లడ్స్ రిలేటెడ్ టు బ్రహ్మపుత్ర రివర్. సో దట్స్ అవర్ Kaziranga National Park. And then we'll be having the Orang National Park, also known as Rajiv Gandhi National Park. It is also famous for these one-horned rhinoceros. And then Nameri National Park, right. And then Manas National Park. So Manas is a UNESCO heritage site again, and it is known for this Assam roof turtle. సో ఇది మనకి ఈ అస్సాం రూఫ్ టర్టిల్ కి దాంతో పాటుగా గోల్డెన్ లాంగోర్. సో గోల్డెన్ లాంగోర్ అంటే ఇదన్నమాట మనకి. దాంతోపాటు అస్సాం రూఫ్ టర్టిల్ అంటాం. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్పీషీస్ విచ్ ఆర్ ఎండేంజర్డ్ రిలేటెడ్ టు దిస్ నేషనల్ పార్క్ ఆఫ్ మానస్, రైట్. సో మానస్ నేషనల్ పార్క్లోనే ఎండేంజర్డ్ స్పీషీస్ ఏంటివంటే ఈ 2 అనమాట. అండ్ తర్వాత మనకి డిబ్రూ సాయఖోవా నేషనల్ పార్క్. వీఆర్ హ్యావింగ్ డిబ్రూ సాయఖోవా నేషనల్ పార్క్ అండ్ దిస్ ఈస్ నోన్ ఫర్ దిస్ వైట్ వింగ్డ్ డక్. సో ఇది మనకి వైట్ వింగ్డ్ డక్ అండి, అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ డిబ్రూ సాయఖోవా నేషనల్ పార్క్, రైట్. అండ్ దెన్ రీసెంట్లీ ఇన్ ద ఇయర్ 2020, సో అస్సాం స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ అనదర్ నేషనల్ పార్క్. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయాల్సి ఉందండి. సో అస్సాం స్టేట్ అయితే నోటిఫై చేసింది దెహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్. సో దెహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్ విల్ బి ఎ న్యూ నేషనల్ పార్క్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ అస్సాం, రైట్. సో మనకి ఈ సంవత్సరం అస్సాంలోని టిన్సుకియా అనే ఏరియాలో, సో టిన్సుకియా ఇస్ అన్ ఏరియా విచ్ ఇస్ రిలేటెడ్ టు అస్సాం. అక్కడ మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన ఒక ఆయిల్ వెల్ అనేది కాలిపోయింది అనమాట, బర్న్ అయిపోయింది న్యాచురల్ గ్యాస్కి సంబంధించి. అండ్ దాట్ రిజల్టెడ్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ డెత్స్ ఆఫ్ యానిమల్స్ ఇన్ దిస్ డిబ్రూ నేషనల్ పార్క్. సో డిబ్రూ నేషనల్ పార్క్లోని సో చాలా యానిమల్స్ అనేవి చనిపోయాయి అనమాట ఆ పర్టికులర్ ఆయిల్ వెల్ బ్లో అయినందుకు, రైట్. సో అది మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చిందండి ఈ రీసెంట్గానే. సో దాట్ విల్ బి ఇంపార్టెంట్ థింగ్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ అస్సాం, రైట్. అండ్ రీసెంట్గానే మనకి ఒక 2 రైనోసెరాస్ని ఈ కజీరంగా నేషనల్ పార్క్ నుంచి
కాజీరంగా నేషనల్ పార్క్ నుంచి మానస్ నేషనల్ పార్క్కి షిఫ్ట్ చేయడం జరిగింది, రైట్. అండ్ మానస్ ఈజ్ ఎ రివర్ సార్, రివర్ కూడా మనకి మానస్ అనేది, అండ్ దాట్ విల్ బి ఏ ట్రిబ్యూటరీ టు రివర్ బ్రహ్మపుత్ర, రైట్. సో దీస్ ఆర్ ద నేషనల్ పార్క్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అస్సాం. జస్ట్ రిమెంబర్ కాజీరంగా నేషనల్ పార్క్, రైట్, ఒరాంగ్ నేషనల్ పార్క్, నమేరి నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, డిబ్రూ నేషనల్ పార్క్, and the recent one will be Tehing Patkai National Park, right. And then in Bihar we are having only one national park, that will be our Valmiki National Park. Bihar లో మనకి ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంటుందండి, అది మనకి వాల్మీకి నేషనల్ పార్క్, అండ్ దాట్ ఈస్ నోన్ ఫర్ వాల్మీకి టైగర్ రిజర్వ్ ఆల్సో. సో ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ కూడా ఉంటుందండి అక్కడ మనకి, రైట్. అండ్ దెన్ కమింగ్ టు ఛత్తీస్గఢ్ వీఆర్ హ్యావింగ్ ద గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, అండ్ ఖంగేర్ ఘాటి నేషనల్ పార్క్. సో గురు ఘాసీదాస్, ఇంద్రావతి అండ్ కంగేర్ ఘాటి, రైట్. సో దిస్ విల్ బి ద కంగేర్ ఘాటి. రీసెంట్గా ఏమైందంటే, సో గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఆల్సో కాల్డ్ ఎస్ సంజయ్ నేషనల్ పార్క్. సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనౌన్స్డ్ దట్ ద స్టేట్ ఈస్ సెట్ టు హ్యావ్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఇన్ కొరియా డిస్ట్రిక్ట్ యాజ్ ఇట్స్ ఫోర్త్ టైగర్ రిజర్వ్. సో గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ని ఒక టైగర్ రిజర్వ్గా కూడా మనకి ఛత్తీస్గఢ్ స్టేట్ డిక్లేర్ చేసింది అనమాట. సో దట్ విల్ బి ద ఫోర్త్ టైగర్ రిజర్వ్ ఇన్ దాట్ స్టేట్. అది కాకుండా మనకు ఆల్రెడీ అచానక్మార్, ఉదాంతి సీతానది అండ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్, సో 3 టైగర్ రిజర్వ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అది కాకుండా ఫోర్త్ టైగర్ రిజర్వ్ విల్ బి దిస్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్, రైట్. సో దాని తర్వాత మనకి ఇంద్రావతి, ఇంద్రావతి ఈజ్ ఆల్సో రివర్ విచ్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి. తర్వాత మనకి ఖంగేర్ ఘాటి, సో ఖంగేర్ ఘాటి నేషనల్ పార్క్. దీస్ ఆర్ ద 3 నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. అండ్ దిస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ దిస్ వైల్డ్ బఫెలోస్, రైట్. సో వైల్డ్ బఫెలోకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది. అండ్ యూ కెన్ సీ దిస్ హ్యూజ్ వైల్డ్ బఫెలో ఓవర్ హియర్, రైట్. తర్వాత మనకి గోవా చూద్దాం సార్. సో గోవా, ఇన్ గోవా హ్యావింగ్ వన్ నేషనల్ పార్క్, దాట్ విల్ బి మొల్లెం నేషనల్ పార్క్. అండ్ మొల్లెం నేషనల్ పార్క్లోనే మనకి వీఆర్ హ్యావింగ్ ఏ శాంచురీ ఆల్సో, భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటున్నాం. సో మొల్లెం నేషనల్ పార్క్, సో దిస్ ఈస్ ద ఓన్లీ నేషనల్ పార్క్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ గోవా, మొల్లెం నేషనల్ పార్క్. అండ్ ఈ మొల్లెం నేషనల్ పార్క్లోనే మనకి ద బ్యూటిఫుల్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఉంటాయండి, రైట్. సో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఇన్ ద బౌండరీ ఆఫ్ గోవా అండ్ Karnataka, we are having this Dudhsagar waterfalls, right? So that is related to the national park of Mullim, which is in Goa. So one national park in Goa, that will be Mullim National Park, right? And coming to Gujarat, we are having 4 national parks. So number 1 will be Black Buck National Park. Idi Black Buck ante manaki Telugulo Krishna Jinka antunnam, Black Buck, right. So Black Buck is also related to Salman Khan, right. And తర్వాత we are having Gir National Park. It is famous for Asiatic lions. So world's largest Asiatic lion, world's largest కాదండి, 95% of Asiatic lions are related to our Gir National Park which is present in Gujarat. దాని తర్వాత మనకి వంశదా నేషనల్ పార్క్ ఉంటుందండి, వంశదా నేషనల్ పార్క్. వంశదా నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో ఇన్ గుజరాత్ విచ్ ఈజ్ నోన్ ఫర్ దీస్ ఇండియన్ ఫాక్స్, రైట్. సో ఇండియన్ ఫాక్స్ అంటున్నాం. సో అది మనకి వంశదా నేషనల్ పార్క్లో ఉంటుంది అన్నమాట. సో తర్వాత మనకి లేకపోతే దాన్ని మనం డోల్ అని కూడా అంటాం, డోల్స్, రైట్. ఇట్ విల్ బీ రిలేటెడ్ టు ఎ వైల్డ్ డాగ్ అండ్ వైల్డ్ ఫాక్స్ ఫ్యామిలీ, రైట్, డోల్స్ అంటున్నాం. సో తర్వాత మనకి మెరైన్ నేషనల్ పార్క్ ఉంటుంది. వీఆర్ హ్యావింగ్ మెరైన్ నేషనల్ పార్క్ ఇన్ కచ్, రైట్. సో కచ్ ఆఫ్ గుజరాత్, అక్కడ మనకి వీఆర్ హ్యావింగ్ గ్రీన్ సీ టర్టిల్స్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ గ్రీన్ సీ టర్టిల్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ మెరైన్ నేషనల్ పార్క్. సో బ్లాక్ బక్ నేషనల్ పార్క్, Gir National Park which is known for lions, Asiatic lions, Vamsa National Park which is known for dholes, and then Kutch National Park which is known for green sea turtles. So these are the 4 national parks which are present in the state of Gujarat, right. So just remember our Prime Minister is Narendra Modi, his name starts with the M. He belongs to that Vamsham of Gujarat, Gujarat Vamsham కి సంబంధించిన వ్యక్తి అనుకుందాం. So he is working like a lion యాజ్ ఆఫ్ నో అగెన్స్ట్ హూమ్ అంటే అగెన్స్ట్ బ్లాక్ మనీ హోల్డర్స్. సో బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. సో మెరైన్, వంశదా, గిర్ నేషనల్ పార్క్ అండ్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్, రైట్. Coming to the state of Haryana, we are having 2 national parks. One is Sultanpur National Park which is known for leopards, Indian leopards. So Indian leopards ki chala famous anamata Sultanpur National Park. And other one will be Kalesar National Park. Kalesar National Park is known for this white breasted kingfisher, right. So white breasted kingfisher ki chala famous anamata, or white necked kingfisher అని కూడా అనొచ్చు దాన్ని. సో సుల్తాన్పూర్ అండ్ కాళేశ్వర్
హర్యానా అనగానే మనకి బేసికలీ రెజ్లింగ్ గుర్తొస్తుందండి. రెజ్లింగ్, సో మెనీ రెజ్లర్స్ ఆర్ ఫ్రమ్ దట్ హర్యానా. అండ్ సుల్తాన్ మూవీలో సల్మాన్ ఖాన్ ఒక రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూలో ఖాళీ కూడా ఒక రెజ్లర్, రైట్? డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ దిస్ ఇస్ సల్మాన్ ఖాన్ అండ్ సుల్తాన్. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ సుల్తాన్ అండ్ గ్రేట్ ఖాళీ రిలేటెడ్ టు హర్యానా అని చెప్పి గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ దెన్ కమింగ్ టు హిమాచల్ ప్రదేశ్. So, firstly, we are having the Great Himalayan National Park, right? That's a UNESCO World Heritage Site also. Great Himalayan National Park is known for this Himalayan bear. So, Himalayan brown bear antunnamandi. So, a very important species related to that Himalayan National Park. And then we'll be having Kir Ganga National Park. So, ఇది మనకి Kir Ganga National Park. And then Indrakila National Park, Pin Valley National Park, and Simbalbara National Park. So, this is our Pin Valley National Park. అండ్ మనకి సింబల్బారా నేషనల్ పార్క్లోని విల్ బీ హ్యావింగ్ దిస్ హిమాలయన్ గోట్, రైట్? సో హిమాలయన్ మౌంటైన్ గోట్ అంటున్నామండి. సో దే ఆర్ ఫౌండ్ అబండెంట్లీ ఇన్ దట్ సింబల్బారా నేషనల్ పార్క్, రైట్? సో 5 నేషనల్ పార్క్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్: గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, కిర్ గంగా నేషనల్ పార్క్, ఇండర్కిల్లా నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, అండ్ సింబల్బారా నేషనల్ పార్క్, రైట్? సో జస్ట్ రిమెంబర్ దిస్ షార్ట్ కట్, జీకేఐపీసీ అని గుర్తుపెట్టుకోండి. గ్రేట్ హిమాలయన్, కిర్ గంగా, ఇండర్కిల్లా, పిన్ వ్యాలీ, and Simbalbara, right? And then coming to Jammu and Kashmir, we are having 3 national parks. So one will be the Kishtwar National Park, and then we'll be having the Dachigam National Park, and then the Salim Ali National Park. Salim Ali National Park will be in Srinagar, right? So Kishtwar National Park will be near Srinagar, right? And these are the 3 national parks in this Jammu and Kashmir. మనకి కిష్త్వార్ నేషనల్ పార్క్లోని మనకి సో హిమాలయన్ స్నోకాక్, రైట్, అనేది ఫేమస్ అనమాట. హిమాలయన్ స్నోకాక్స్ అంటున్నాం వీటిని. తర్వాత మనకి దచిగమ్ నేషనల్ పార్క్లో కశ్మీర్ స్టాగ్ అండి, a very famous thing which is related to this Dachigam National Park. And this person is Salim Ali, that ornithologist, bird lover, right? So birdman of India అంటున్నాం సలీం అలీ. ఆయన నేమ్ మీద మనకి సలీం అలీ నేషనల్ పార్క్ శ్రీనగర్ దగ్గర ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో కిష్త్వార్ నేషనల్ పార్క్, దచిగమ్ నేషనల్ పార్క్, అండ్ సలీం అలీ నేషనల్ పార్క్. Coming to Jharkhand, just remember we're having only one national park, that will be the Betla National Park. So Betla National Park is very much known for these wild buffaloes. So wild water buffaloes ki చాలా చాలా ఫేమస్ అనమాట మనకి జార్ఖండ్లోని బెట్లా నేషనల్ పార్క్ అనేది, రైట్? జస్ట్ రిమెంబర్ బెట్టింగ్ గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ అనగానే గుర్తొచ్చే టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని, రైట్? సో ధోని is related to Jharkhand. Just try to remember, Dhoni is not involved in betting, but Chennai Super Kings was involved in that betting. Gurunathan Mayappan ban చేశారు కదా, so 2 years. Just try to remember that. So in coming to Karnataka, which is a very beautiful state again, so we're having the Kudremukh National Park, right? So Kudremukh National Park అంటున్నాం. Kudremukh అంటే మీనింగ్ ఏంటంటే అండి, హార్స్ ఫేస్ అనమాట, రైట్? సో అక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది, హార్స్ ఫేస్లో ఒక మౌంటైన్ ఉంటుంది. సో అందుకని చెప్పి కుదిరేముక్ అనే నేమ్ పెట్టారనమాట. సో తర్వాత మనకి అన్షీ నేషనల్ పార్క్ అండి, అన్షీ నేషనల్ పార్క్. సో అన్షీ నేషనల్ పార్క్లో మనకి కాళీ రివర్ ఉంటుందండి, కాళీ రివర్. సో కాళీ టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. సో అన్షీ నేషనల్ పార్క్. అండ్ దెన్ వీ హ్యావింగ్ నాగర్హోళే నేషనల్ పార్క్, దాన్ని మనం రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటాం. ఇందాక ఆల్రెడీ 2 సార్లు రాజీవ్ గాంధీ నేమ్ వచ్చింది. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రొద్దుటూర్. రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్, వీఆర్ హ్యావింగ్ దట్ ఇన్ అస్సాం. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ రాజీవ్ గాంధీ నాగర్హోళే నేషనల్ పార్క్, సో విచ్ ఈస్ ఫేమస్, వెరీ వెరీ ఫేమస్ ఫర్ దీస్ టైగర్స్, రైట్? అండ్ దెన్ బందీపూర్ నేషనల్ పార్క్. సో నాగర్హోళే నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, అవి మనకి నాగర్హోళే ముఖ్యంగా కబినీ ఫారెస్ట్ అంటున్నామండి, కబినీ ఫారెస్ట్, రైట్? సో కబినీ ఫారెస్ట్లో మనకి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ ప్యాంథర్ ఉంటుందండి, రైట్? సో కబినీ నేషనల్ పార్క్ అంటున్నాం, కబినీ ఫారెస్ట్ అంటున్నాం, విచ్ ఇస్ రిలేటెడ్ టు దీస్ ఏరియాస్ నాగర్హోళే అండ్ బాందీపూర్. సో బాందీపూర్ ఈజ్ ఆల్సో ఏ టైగర్ రిజర్వ్, వీ కెన్ సీ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ tigers in that Bandipur National Park. And then we're having Banerghatta National Park. So Banerghatta National Park will be present near to Bengaluru. So in that we're having a butterfly park also. అక్కడ మనకి ఒక బటర్ఫ్లై పార్క్ కూడా ఉందన్నమాట, బటర్ఫ్లై కన్జర్వేషన్ సెంటర్. సో కుద్రేముఖ్ నేషనల్ పార్క్, అన్సీ నేషనల్ పార్క్, నాగర్హోళే నేషనల్ పార్క్, ఆల్సో known as రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, రైట్? అండ్ బందీపూర్ అండ్ బనేర్ఘట్ట. సో జస్ట్ రిమెంబర్ కుద్రేముఖ్, అన్షి, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, ఆల్సో కాల్డ్ as నాగర్హోళే, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ 2 నేషనల్ పార్క్స్ విత్ లెటర్ బి, బాందీపూర్ అండ్ బనేర్ఘట్ట. ట్రై టు రిమెంబర్ దాట్. And then moving to Kerala, so we are having the Silent Valley National Park,
రైట్. సో కేరళ పీపుల్ ఆర్ నెంబర్ వన్ ఇన్ ఎడ్యుకేషన్. 100% లిటరసీ రేట్స్ ఉంటాయి కాబట్టి వెన్ ఎ పర్సన్ ఈస్ సైలెంట్ హీ స్టడీస్ వెరీ వెల్. జస్ట్ ట్రై టు రిమెంబర్ దాట్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అనముడి షోలా నేషనల్ పార్క్. అనముడి షోలా మనకి అనైముడి మౌంటైన్ ఉంటుందండి. రైట్. సో అనైముడి, అనామలై హిల్స్ అంటున్నాం. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. సో అది మనకి అనాముడి షోలా నేషనల్ పార్క్ అంటున్నాం. తర్వాత మనకి ఎరివికులం నేషనల్ పార్క్. రైట్. సో అనాముడి నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ దిస్ నీలగిరి తార్. నీలగిరి తార్ అంటామండి. అంటే ఒక మౌంటైన్ గోట్, అది నీలగిరి హిల్స్లో మాత్రమే ఉంటుంది. సో తర్వాత మనకి ఈ ఎరివికులం నేషనల్ పార్క్లోనే మనకి నీలగిరి వుడ్ పీజియన్ అంటామండి. వుడ్ పీజియన్. So very famous that, right? And then Pambadam and Mathiketan national parks. So Pambadam, Mathiketan national parks are known for this lion-tailed macaque. Lion-tailed macaque అంటున్నాం. Right, so that is a very important thing which is present in this Pambadam and Mathiketan national parks. And Periyar national park is also having this Periyar lake. సో మనకి ఇక్కడ పెరియార్ లేక్ కూడా ఉంటుందండి, విచ్ ఈస్ ఎ వెరీ లార్జ్ లేక్ ఇన్ కేరళ. రైట్. సో సైలెంట్ వ్యాలీ, అనాముడి, ఎరివికులం, పంబాడం. ఎరివికులం is sounding just like ఎర్నాకులం, రైట్. ఎర్నాకులం is a very important railway junction in కేరళ. దాన్ని బట్టి మనకి ఎరివికులం అనేది ఈజీగా కేరళని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దెన్ పంబ రివర్ ఉంటుంది మనకి. ఈ శబరిమల యాత్రకి వెళ్ళేటప్పుడు పంబ రివర్ని క్రాస్ చేసుకుంటూ పోవాలి. సో పంబాడం నేషనల్ పార్క్. And then we are having this Mathiketan National Park. Why they are highly intelligent and they are using their brain Mathi. Just try to remember that. And Periyar, sir, Periyar River anna, Periyar Lake anna, Periyar Dam anna, right? All these things are related to the state of Kerala. Right, try to remember that. That is related to Kerala. And in Ladakh, so in Ladakh we are having the Hemis National Park. This is that beautiful Hemis National Park, which is known for this snow leopard. So snow leopard ki chala chala famous anamata. మనకి హెమిస్ నేషనల్ పార్క్ అంటున్నాం. ఆల్సో హ్యావింగ్ ద హెమిస్ మానెస్ట్రీ. సో బుద్ధిజంకి సంబంధించిన ఒక హెమిస్ మానెస్ట్రీ ఉంటుంది. అండ్ హెమిస్ నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ దిస్ లావెండర్. సో మనకి లావెండర్ చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట హెమిస్ నేషనల్ పార్క్లోని. రైట్. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. సో ఇండియాలోని అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది అంటే మనకి దట్ విల్ బి ద హెమిస్ నేషనల్ పార్క్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ లడాక్. Right, and coming to Madhya Pradesh, we're having the highest number of national parks in this beautiful state of Madhya Pradesh. So starting with this Panna and Pench National Park. Just try to remember P name to rendu untayi. Panna, Pench. Right, so then Sanjay and Satpura National Park. తర్వాత మనకి సంజయ్ నేషనల్ పార్క్, సత్పురా నేషనల్ పార్క్ ఉంటుంది. ఎస్తో రెండు ఉన్నాయండి. రైట్. తర్వాత మనకి లెటర్ కేతో రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఒకటి కన్హా నేషనల్ పార్క్, ఇంకోటి కునో నేషనల్ పార్క్. సో కనా నేషనల్ పార్క్ రీసెంట్గా న్యూస్లో కనిపించింది మనకి. మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫ్స్ చాలా వైరల్ అయ్యాయి. రైట్. ఆ కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే వీఆర్ హ్యావింగ్ దాట్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ నేను కునో నేషనల్ పార్క్. కునో నేషనల్ పార్క్ ఈజ్ ద లేటెస్ట్ నేషనల్ పార్క్. రైట్. అండ్ అది మనకి గిర్ నేషనల్ పార్క్ నుంచి కొన్ని లైన్స్ని తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. రైట్. అది మనకి ఏషియాటిక్ లైన్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అనమాట. ఎక్కడ జరిగింది ఆ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అంటే మనకి ఈ కునో నేషనల్ పార్క్లో జరిగింది అనమాట. ఎక్కడ ఉంది కునో నేషనల్ పార్క్ అంటే మధ్యప్రదేశ్. సో లెటర్ కేతో కూడా 3 అనమాట. రైట్. సో పన్నా, పెంచ్, సత్పురా, సంజయ్, కునో అండ్ దిస్ కన్హా నేషనల్ పార్క్. సో దాని తర్వాత 2 నేషనల్ పార్క్స్ రైమింగ్ వర్డ్స్. సో 2 నేషనల్ పార్క్స్ మనకి ఈ రైమింగ్ వర్డ్స్లో ఉంటాయి, చూసుకోండి. సో ఒకటి మాధవ్, ఇంకొకటి బాంధవ్. రైట్. సో మాధవ్ నేషనల్ పార్క్, ఇంకొకటి బాంధవ్గర్ నేషనల్ పార్క్. సో బాంధవ్గర్ నేషనల్ పార్క్ని మనం ఇదివరకు శివపురి నేషనల్ పార్క్ అనేవాళ్ళం. రైట్. సో శివపురి అనే ఏరియాలో ఉంటుందండి. రైట్. అదే మనకి బాంధవ్గర్ నేషనల్ పార్క్. సో బాంధవ్గర్ నేషనల్ పార్క్ అండ్ మాధవ్ నేషనల్ పార్క్. అండ్ దెన్ ఫాజిల్ అండ్ వన్ విహార్. Right, so Fausil and one Vihar. So these are the national parks which are present in Madhya Pradesh. Madhya Pradesh is having this highest number of these national parks. So 10 national parks are present in this state of మధ్య ప్రదేశ్. సో పన్నా, పెంచ్. మనకి ఇదివరకు 11th కూడా ఉండేదండి పచ్చిమర్హి అనేవాళ్ళం, పచ్చిమర్హి. సో కాకపోతే పచ్చిమర్హి మనకి ఇట్ బికేమ్ ఎ బయోస్పియర్ రిజర్వ్. రైట్. సో బయోస్పియర్ రిజర్వ్ చేసేసారనమాట. సో కాబట్టి జస్ట్ ఎలిమినేట్ దాట్. సో పీతో 2 పన్నా పెంచ్, ఎస్తో 2 సత్పురా సంజయ్, కేతో 2 కన్హా కునో, and then 2 rhyming Madhav, Bandhav, and then Fossil and one Vihar. So all these national parks are very very important for these tigers. So India is having highest number of tigers in this state of Madhya Pradesh. Right. And Manaki Bandhavgarh National Park lone we are having the world's first white tiger, that is Mohan.
సో మోహన్ అనే ప్రపంచంలో మొట్టమొదటి వైట్ టైగర్ ఎక్కడ మనం చూసామంటే వి సా దాట్ ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో అది మనకి ఈ మధ్యప్రదేశ్లో చూడటం జరిగింది అనమాట. రైట్. అండ్ దెన్ మూవ్ టు మహారాష్ట్ర. సో మహారాష్ట్ర వి హ్యావింగ్ తడోబా నేషనల్ పార్క్, బోరివెల్లి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. సో బోరివెల్లి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ యూ హ్యావింగ్ దాట్ ఇన్ ముంబై, మనకి ముంబైలో ఉంటుందండి. రీసెంట్ న్యూస్లో మనకి ముంబై ఏరియాకి సంబంధించిన అరే, రైట్, సో వీ హ్యావింగ్ దిస్ పర్టికులర్ అరే విచ్ ఈస్ రిలేటెడ్ టు ముంబై. అక్కడ మనకు ఒక ఫిలిం సిటీ కూడా ఉంటుంది, రైట్. సో ముంబైకి అది హార్ట్, ఒక లంగ్స్ లాంటిది అనమాట, లంగ్స్ ఆఫ్ ముంబై అంటాం దాన్ని, రైట్. బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉంటుందండి, దాన్ని మనకి ఫారెస్ట్, ఒక రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేశారు రీసెంట్గానే స్టేట్ గవర్నమెంట్. అండ్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. దాన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో పార్ట్ చేసి దాన్ని ఒక రిజర్వ్ ఫారెస్ట్ కింద మార్చారన్నమాట. అది ఎక్కడంటే మనకి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అంటాం. ఏరియా మనకి బోరివెల్లి ముంబై, రైట్. సో తడోబా, బోరివెల్లి, అండ్ దెన్ చండోలి నేషనల్ పార్క్, రైట్. చండోలి నేషనల్ పార్క్, నవేగావ్ నేషనల్ పార్క్, రైట్. నవేగావ్ అండ్ గుగామల్. సో చండోలి, నవేగావ్ అండ్ గుగామల్. సో మనకి చండోలి దగ్గర, చండోలి నేషనల్ పార్క్లోని వీఆర్ హ్యావింగ్ దీస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి, రైట్. సో మనకి కన్హా కేవ్స్ ఉంటాయి అక్కడ, కన్హా కేవ్స్. సో కన్హా కేవ్స్ దగ్గర మనకి ఈ కార్వి ఫ్లవర్స్ వస్తాయండి. 8 ఇయర్స్కి ఒకసారి మాత్రమే పూస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ పర్టికులర్ చండోలి నేషనల్ పార్క్. సో తడోబా, బోరివెల్లి, చండోలి, నవేగావ్ అండ్ గుగామల్. జస్ట్ ట్రై టు రిమెంబర్ ది షార్ట్ కట్ TBCNG, రైట్. సో మహారాష్ట్ర CNG TB అని గుర్తుపెట్టుకోండి. టడోబా, బొరివెల్లి, చండోలి, నవేగావ్ అండ్ గుగమల్. అండ్ దెన్ కమింగ్ టు మణిపూర్, రైట్. సో మణిపూర్లో మనం చూస్తే కనుక కైబుల్ లామ్జో నేషనల్ పార్క్ ఉంటుందండి, కైబుల్ లామ్జో నేషనల్ పార్క్. సో కైబుల్ లామ్జో నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. అది మనకి ఫ్లోటింగ్, ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏంటిది అంటే అది మనకి కైబుల్ లామ్జో నేషనల్ పార్క్. సో సీ హియర్, దిస్ ఇస్ కైబుల్ లామ్జో నేషనల్ పార్క్, దిస్ ఇస్ దట్ నేషనల్ పార్క్. చుట్టూతా మనకి లోక్తాక్ లేక్ ఉంటుందండి, లోక్తాక్ లేక్, రైట్. అది మనకి కైబుల్ లామ్జో నేషనల్ పార్క్. అండ్ మనకి సిరోహి నేషనల్ పార్క్. సో సిరోహి నేషనల్ పార్క్ అండ్ కైబుల్ లామ్జో నేషనల్ పార్క్. సో కైబుల్ లామ్జో ఇది మనకి సిరోహి అనమాట, రైట్. సో కైబుల్ లామ్జో నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ దిస్ ఎల్స్ డేర్, ఎల్స్ డీర్ అంటామండి దీన్ని, విచ్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ దట్ కైబుల్ లామ్జో నేషనల్ పార్క్, ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. సో కమింగ్ టు దిస్ మేఘాలయ, వీఆర్ హ్యావింగ్ దిస్ బల్పక్రామ్ నేషనల్ పార్క్, రైట్. సో బల్పక్రామ్ అండ్ నో క్రిక్ నేషనల్ పార్క్. జస్ట్ రిమెంబర్ నో బాల్. సో మేఘాలయ అనగానే నో బాల్ గుర్తుపెట్టుకోండి, క్రికెట్ ఆడుతున్నారు, మేఘాలయ వచ్చింది, అంపైర్ నో బాల్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ట్రై టు రిమెంబర్ దాట్. సో బల్పక్రమ్, నో బాల్. సో దీస్ టూ నేషనల్ పార్క్స్ ఆర్ నోన్ ఫర్ దీస్ రెడ్ పాండాస్ విచ్ ఈస్ అన్ ఎండేంజర్డ్ స్పీషీస్. రెడ్ పాండాస్ అంటే ఒక బ్యూటిఫుల్ మ్యామల్ మనకి. సో సీ హౌ క్యూట్ దట్ ఈస్ లుకింగ్. సో అది మనకి వీఆర్ హ్యావింగ్ దాట్ ఇన్ మేఘాలయ. అండ్ దిస్ నో క్రిక్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ దిస్ మార్బుల్ క్యాట్. సో మనకి మార్బుల్ క్యాట్ కూడా మనకి ఫేమస్ అనమాట, రైట్. అండ్ సో దిస్ ఈజ్ దట్ బల్పక్రమ్. సో ఇది మనకి బల్పక్రమ్ అనమాట. బల్పక్రమ్ ఈజ్ ఆల్సో మౌంటైన్ దేర్ ఇన్ దట్ మేఘాలయ. సో టూ నేషనల్ పార్క్స్ ఇన్ మేఘాలయ. సో one is Nokrek and the other one will be Balpakram. And then coming to Mizoram, so we are having the Murlen National Park, Murlen, and other one will be the Phang Phui Blue Mountain National Park. So ఇది మనకి బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ అండి. సో బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ మిజోరం అండ్ మయన్మార్ రెండు కూడా షేర్ చేసుకుంటాయి సో బ్లూ మౌంటైన్స్ని. సో ఫాంగ్ ఫుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనకి వీఆర్ హ్యావింగ్ దాట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మిజోరం. మనకి మిజోరంలో ఉన్నాయన్నమాట. మిజోరం టూ నేషనల్ పార్క్స్, ముర్లెన్, ఫాంగ్ ఫుయ్. And then coming to Nagaland, we're having Intanki National Park. Intanki National Park is known for these Hologo gibbons, right. మనకి ఏప్స్ అంటాం. ఏప్స్లో మనకి గిబ్బన్స్ ఉంటాయి, ఒరాంగుటాన్స్ ఉంటాయి, గొరిల్లా ఉంటుంది, చింపాంజీ ఉంటుంది, అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ బబూన్. జస్ట్ ఎ సెకండ్. we're also having baboons. ఇవన్నీ కలిపి మనకి ఏప్స్ అంటాం అన్నమాట, ఏప్ ఫ్యామిలీ అంటున్నాం, రైట్. విచ్ ఇస్ క్లోజ్ యాన్సిస్టర్స్ టు హ్యూమన్స్. సో అందులో మనకి ఈ గిబ్బన్స్ అనేవి మాత్రమే ఇండియాలో ఉంటాయండి, రిమైనింగ్ ఏది కూడా, రైట్. సో బాబూన్స్ కానీ, చింప్స్ కానీ, గొరిల్లా కానీ, ఒరాంగుటాన్స్ కానీ ఇవేవి మనకి ఇండియాలో ఉండవు.
సో ఓన్లీ ఏప్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా ఏంటివి అంటే గిబ్బన్స్, హులూక్ గిబ్బన్స్ అంటున్నాం. అది కూడా మనకి నాగాలాండ్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట హులూక్ గిబ్బన్స్ అనేవి. సో దీస్ ఆర్ ద స్పీషీస్ ఆఫ్ దట్ హులూక్ గిబ్బన్స్ విచ్ రిప్రజెంట్ ఇన్ దాట్ నాగాలాండ్. Right, and coming to Odisha, we're having two national parks in Odisha. So Bhitarkanika National Park, and then the Simlipal National Park. So Bhitarkanika and Simlipal National Park. So Bhitarkanika National Park is near to that Bhubaneswar Chilika Lake దగ్గర, and Simlipal National Park is a UNESCO World Heritage Site. రైట్, సో మనకి ఇది మయూర్భంజ్ ఏరియాలో ఉంటుంది, నార్త్ ఒడిషాలోని మయూర్భంజ్. రైట్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అంటున్నాం. రైట్, ఇట్ ఈస్ నోన్ ఫర్ దిస్ చీతల్. రైట్, సో సిమ్లీపాల్ అనేది మనకి చీతల్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఆల్సో టైగర్ రిజర్వ్. రైట్, సో ఈ రెండు కాకుండా మనకి నందన్ కానన్ అండ్ లఖారి అనే రెండు శాంచురీస్ కూడా ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్. జస్ట్ ట్రై టు రిమెంబర్. సో నందన్ కానన్ అండ్ లఖారి. సో ఒడిశా అనగానే బిఎస్ఎన్ఎల్ గుర్తుపెట్టుకోండి. బితరకనిక, సిమ్లీపాల్, నందన్ కానన్ అండ్ లఖారి. So these are the national parks which are present in the state of Odisha. And coming to Rajasthan, we are having the Ranthambore National Park, which is very much famous for tigers. And then Sariska National Park, right? And then Mukundra Hills or Dara National Park, right? Sariska National Park is known for this Chinkara as well as Sambar deer antam, Chinkara deer antunam, right? అండ్ దెన్ ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్, దాన్ని మనం డరా నేషనల్ పార్క్ అంటున్నాం. రైట్, సో ముకుంద్రా హిల్స్ డరా నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ ఇండియన్ బస్టర్డ్. దిస్ ఈస్ దట్ ఇండియన్ బస్టర్డ్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ కియోలా డియో నేషనల్ పార్క్. కియోలా డియో నేషనల్ పార్క్, దాన్ని మనం ఇదివరకు భరత్పూర్ బర్డ్ శాంచురీ అని పిలిచేవాళ్ళం. భరత్పూర్ బర్డ్ శాంచురీ, నౌ దట్ ఈస్ కియోలా డియో ఘన నేషనల్ పార్క్. ఇట్స్ నోన్ ఫర్ మైగ్రేటింగ్ బర్డ్స్. సైబీరియా నుంచి బర్డ్స్ మైగ్రేట్ ఇక్కడ వస్తాయి అన్నమాట. తర్వాత మనకి డెజర్ట్ నేషనల్ పార్క్. సో రణతంబోర్, సరిస్కా, డరా ఆర్ ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్, కియోలాడియో ఘన నేషనల్ పార్క్. రైట్, సో జస్ట్ రిమెంబర్ రాజస్థాన్ రాజులు ఎప్పుడు కూడా యుద్ధం చేద్దాం అనుకుంటాడు, మీన్స్ రణం. సో రాజులు ఎప్పుడు రెస్పెక్ట్ కోరుకుంటారు, సర్ అని చెప్పేసి. సో సరిస్కా నేషనల్ పార్క్, అందరూ భయపడాలనుకుంటారు, డరా నేషనల్ పార్క్ ఆర్ ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్. కియోలాడియో ఘన నేషనల్ పార్క్ అంటాం దీన్నే. రైట్, సో రాజుల చరిత్ర ఘనంగా ఉంటుంది. అండ్ రాజస్థాన్ అనగానే డిజర్ట్. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ షార్ట్ కట్. అండ్ ఇన్ సిక్కిం, సో వీఆర్ హ్యావింగ్ ద కాంచనజంగా నేషనల్ పార్క్. సో కాంచనజంగా నేషనల్ పార్క్ ఇస్ కాంచనజంగా ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఇండియాలోని హైయెస్ట్ పీక్ ఏంటిది అంటే మనకి కాంచనజంగా. సో అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ నేషనల్ పార్క్ ఫర్ దిస్ క్లౌడెడ్ లెపర్డ్. సో క్లౌడెడ్ లెపర్డ్కి చాలా చాలా ఫేమస్ అనమాట. రైట్, సో అది మనకి ఈ సిక్కింకి సంబంధించిన నాట్ క్లౌడెడ్ లెపర్డ్, ఇట్ ఈస్ స్నో లెపర్డ్ అండి, ఐమ్ సారీ, హిమాలయన్ స్నో లెపర్డ్ అంటున్నాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ సిక్కిం. ఓన్లీ వన్ నేషనల్ పార్క్, కాంచనజంగా నేషనల్ పార్క్, అండ్ దాట్ ఈస్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆల్సో. అది మనకు ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. రైట్, అండ్ దెన్ మూవ్ టు తమిళనాడు. సో తమిళనాడులోని మనకి జీతో రెండు ఉంటాయండి. సో గిండి నేషనల్ పార్క్, అక్కడే మనకి ఒక స్నేక్ పార్క్ కూడా ఉంటుందండి, చెన్నై స్నేక్ పార్క్, గిండి నేషనల్ పార్క్. అండ్ దెన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ ఈజ్ ఎ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ ఆల్సో బయోస్పియర్ రిజర్వ్ కూడా. రైట్, సో మెరైన్ నేషనల్ పార్క్ అండి ఇది. రైట్, సో దిస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ అన్నామలై నేషనల్ పార్క్. దాన్ని మనం ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అని కూడా ఉంటున్నాం. అన్నామలై నేషనల్ పార్క్, అన్నామలై హిల్స్ ఉంటాయి తమిళనాడులో. తర్వాత మనకి ముకుర్తి అండ్ ముడుమలై. సో ముకుర్తి నేషనల్ పార్క్ ఈజ్ నోన్ ఫర్ దిస్ నీలగిరి తార్ అగైన్. రైట్, సో నీలగిరి తార్ ఎక్కువగా దొరుకుతాయి ముకుర్తి నేషనల్ పార్క్లో. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ ముడుమలై టైగర్ రిజర్వ్. సో మనకి బందీపూర్ నుంచి ముడుమలై బందీపూర్ నుంచి ముకుర్తి నుంచి ముడుమలై. సో అన్ని కనెక్టింగ్ నేషనల్ పార్క్స్ అనమాట. బందీపూర్ మనకి కర్ణాటకలో ఉంటుంది, ముకుర్తి ముడుమలై మనకి వీఆర్ హ్యావింగ్ దాట్ ఇన్ తమిళనాడు. రైట్, సో ముడుమలై నేషనల్ పార్క్ ఇస్ ఆల్సో ఎ టైగర్ రిజర్వ్. సో గిండి, గల్ఫ్ ఆఫ్ మన్నర్, ముడుమలై, ముకుర్తి అండ్ అన్నామలై. సో దీస్ ఆర్ ద నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ తమిళనాడు. రైట్, అండ్ కమింగ్ టు తెలంగాణ, వీఆర్ హ్యావింగ్ 3 నేషనల్ పార్క్స్. హరిన మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్, హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటుందండి. ఇది ఒక చిన్న జింకల పార్కు. తర్వాత మనకి మృగమణి నేషనల్ పార్క్. మృగమణి నేషనల్ పార్క్ మనకి చిలుకూరు అంటాం, చిలుకూరు బాలాజీ టెంపుల్ అక్కడ ఉంటుంది. అండ్ కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, కేబిఆర్ పార్క్ అంటున్నాం, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. రైట్, సో దిస్ ఈస్ కేబిఆర్ నేషనల్ పార్క్. సో దీస్ ఆర్ ద 3 నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ.
And coming to Tripura, we're having two national parks. One is Clouded Leopard National Park. ఇది మనకి Clouded Leopard అంటే సో Clouded Leopard National Park అండ్ ఇంకోటి రాజ్బరీ బైసన్ నేషనల్ పార్క్. సో ఇది మనకి బైసన్ అంటే ఇదండి. సో రాజ్బరీ బైసన్ నేషనల్ పార్క్ ఒకటి అండ్ ఇంకొకటి క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్స్. దీస్ ఆర్ ద టూ నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ త్రిపుర, రైట్. And coming to this Uttar Pradesh, we are having one national park, and that will be the Dudhwa National Park. ఉత్తర ప్రదేశ్లోని ఉన్న ఏకైక నేషనల్ పార్క్ మనకి ఈ దూధ్వా నేషనల్ పార్క్ అన్నమాట. వీఆర్ హ్యావింగ్ దిస్ దూధ్వా నేషనల్ పార్క్ విచ్ ఇస్ ద ఓన్లీ నేషనల్ పార్క్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ దిస్ ఉత్తరప్రదేశ్. అక్కడ మనకి రీసెంట్గా ఒక స్నేక్ దొరికిందండి, రెడ్ కోరల్ కుక్రీ అంటున్నాం. సో రెడ్ కోరల్ కుక్రీ ఈజ్ ఎ స్నేక్ విచ్ ఈస్ ఫౌండ్ రీసెంట్లీ ఇన్ విచ్ నేషనల్ పార్క్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. సో మనకి అది ఉత్తరప్రదేశ్లో దొరికింది. ఏంటిదంటే మనకి రెడ్ కోరల్ కుక్రీ. ఇంకొకటి ఇదే దుధ్వా నేషనల్ పార్క్లో నుంచి వెళ్తున్న ఒక 109-year-old రైల్వే లైన్ ఒకటి క్లోజ్ చేశారు రీసెంట్గా, రైట్. సో 109-year-old రైల్వే లైన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దుధ్వా నేషనల్ పార్క్ వాజ్ క్లోజ్డ్ పర్మనెంట్లీ రీసెంట్లీ. సో మనకి న్యూస్లో ఉండండి మనకి దుధ్వా నేషనల్ పార్క్ ఒకటి ఈ కుక్రీ అని చెప్పే ఒక స్నేక్ గురించి, రెడ్ కోరల్ కుక్రీ, అండ్ ఇంకొకటి ఈ 109-year-old రైల్వే లైన్ అనేది క్లోజ్ చేశారనమాట. సో మనకి అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. తర్వాత మనకి ఉత్తరాఖండ్ కనుక చూసుకున్నట్లయితే వీఆర్ హ్యావింగ్ గంగోత్రి నేషనల్ పార్క్ అండ్ గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్. సో మనకి గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్. తర్వాత నందాదేవి నేషనల్ పార్క్, ఇది మనకి నందాదేవి అండి, మౌంటైన్ పీక్ అది, అదొక యునెస్కో సైట్ కూడా, రైట్. సో నందాదేవి నేషనల్ పార్క్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రైట్. అండ్ దెన్ రాజాజీ నేషనల్ పార్క్, రైట్. సో గంగోత్రి, గోవింద్ పశు విహార్, నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, Rajaji National Park. So these are the national parks which are present in the state of Uttarakhand, right. So Gangotri, place where Ganga river was born, Govind Pashu Vihar, Nanda Devi, Rajaji, Valley of Flowers National Park. So these are the national parks which are present in the state of Uttarakhand. And coming to this state of West Bengal, we're having the Buxa National Park, and then Jaldapara National Park, Gorumara National Park, Neora National Park, Singalila National Park, Sundarbans National Park, which is a UNESCO site also. Sundarbans is the world's largest river delta. రైట్, ప్రపంచంలో అంత పెద్ద రివర్ డెల్టా అంటే మనకి ఈ పర్టికులర్ సుందర్బాన్స్ అనేది. సో అది మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి. సో బక్సా నేషనల్ పార్క్, జల్ద్పారా నేషనల్ పార్క్, గోరుమరా నేషనల్ పార్క్, అండ్ దెన్ మనకి వీ హ్యావింగ్ నియోరా నేషనల్ పార్క్, సింగలీలా, and this Sundarbans National Park, which are related to the state of West Bengal. Let's try to remember that, right. So Buxa, Jaldpara, Neora, Singalila, and Sundarbans, right. So that's about this state of West Bengal. ఇప్పుడు మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఈ నేషనల్ పార్క్స్కి సంబంధించిన న్యూస్ ఏమొచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ ట్రై టు రిమెంబర్. సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, వీఆర్ హ్యావింగ్ దిస్ ఇన్ ముంబై, రైట్. ఇది దేనికి సంబంధించిందంటే ఎరే. సో 600 acre ఎరే ల్యాండ్ గురించి అనమాట, రైట్. అది చాలా కాంట్రవర్షియల్ అయింది లాస్ట్ ఇయర్లోని. అక్కడ ఉన్న ట్రీస్ అన్నిటిని నరికేద్దామని డిసైడ్ అయితే సో స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోలేదన్నమాట, రైట్. సో అదొకటి. సో తర్వాత మనకి రీసెంట్ న్యూస్లో కజీరంగా నేషనల్ పార్క్, ఎందుకంటే ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చాయండి. సో చాలా రైనోసరస్ చచ్చిపోయాయి. సో దాని తర్వాత 3 బక్సా నేషనల్ పార్క్. సో బక్సా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో బక్సా నేషనల్ పార్క్ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే మనకి ఈ కజీరంగా నేషనల్ పార్క్ నుంచి ఒక 6 రైనోసెరాస్ని ఈ బక్సా నేషనల్ పార్క్లోకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. 6 టైగర్స్ని అండి, నాట్ రైనోసెరాస్. సో 6 టైగర్స్ని మనకి ఈ బక్సా నేషనల్ పార్క్లోకి ట్రాన్స్ఫర్ చేశారనమాట, రైట్. అండ్ దెన్ తర్వాత మనకి కజీరంగా నేషనల్ పార్క్. సో కజీరంగా నేషనల్ పార్క్లో రీసెంట్గా
గోల్డెన్ టైగర్ కనిపించింది అనమాట. ప్రపంచంలోని మొట్టమొదటి గోల్డెన్ టైగర్ ఎక్కడ కనిపించిందంటే మనకి ఈ కజీరంగా నేషనల్ పార్క్లో కనిపించింది అనమాట. తర్వాత మనకి దుధ్వా నేషనల్ పార్క్ చూసాం. ఆల్రెడీ 109 ఇయర్ ఓల్డ్ రైల్వే లైన్ క్లోజ్ అయిపోయింది. దాంతోపాటుగా రెడ్ కోరల్ కుక్రీ అనే టైగర్ అనే స్నేక్ కనిపించింది. ఎక్కడంటే దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. రైట్. సో తర్వాత మనకి బేర్ గ్రిల్స్కి సంబంధించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ రజనీకాంత్ అది మనకి బందీపూర్ నేషనల్ పార్క్లో జరిగింది. బందీపూర్. రైట్. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే వీఆర్ హ్యావింగ్ దట్ ఇన్ కర్ణాటక. రైట్. సో తర్వాత మనకి ఈ దిబ్రూ నేషనల్ పార్క్. ఈ దిబ్రూ నేషనల్ పార్క్. సో మనకి ఓఐఎల్ ఓఐఎల్కి సంబంధించిన ఈ గ్యాస్ వెల్ అనేది ఒకటి బ్లాస్ట్ అయింది. అది మనకి దిబ్రూ నేషనల్ పార్క్ అనమాట. దాట్ వాస్ నియర్ టు దిస్ దిబ్రూ నేషనల్ పార్క్. టిన్సుకియా అది ఏరియా అన్నమాట. ఏ నేషనల్ పార్క్ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అంటే మనకి అది దిబ్రూ నేషనల్ పార్క్. సో తర్వాత రీసెంట్గానే 2 రైనోసెరాస్ని మనకి కజీరంగా నేషనల్ పార్క్ నుంచి మానస్ నేషనల్ పార్క్కి ట్రాన్స్ఫర్ చేశారు. రైట్. సో దీస్ ఆర్ ద నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సో రీసెంట్ న్యూస్లో మనకి ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటివంటే ఇవి అనమాట. రైట్. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్ నేషనల్ పార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ examination. Right. We'll see in the next class biosphere reserves and other topics. Right. Thank you. I'm signing off.